ఒక సినిమాల హీరోయిన్ హీరో దక్కలేదని చీకటి ఇంట్లకు పోతది. అండ్లనే ఉంటది, అసలుకే బయటికి రాదు. వెళ్తురు చూడదు, ఎవరితోటి మాట్లాడదు. ఏండ్లకేండ్లు అండ్లనే ఉంటది. ఇంకో సినిమాల విలన్ హీరో కొడితే బురదల పడతాడు. కొట్టింది ఎవలో తెలుసుకునేదాకా ఆ బురద కడుక్కోకుండా అట్లనే ఉంటాడు. కంపు కొడతాంటే కోపంగా హీరో కోసం దోలాడతాడు. ఇగో గీ సినిమా ముచ్చట్లు మాకెందుకని అంటారా? గీ ముచ్చట చూస్తే యాదికొచ్చింది. ఆశం చేయకుండా అదేందో చూసేంట్రిగా. వారేవా సీన్ మామూలుగా లేదు కదా. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ సారు చెప్పులేసుకున్నట్టే వేసుకుంటున్నాడు కదా కాక. టాలీవుడ్ ఎలివేషన్ కు ఏం తక్కువ లేదు పోండ్రి గీ కాక సీను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే తక్కువైంది గాని మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఈ కాక చెప్పులు దొడుక్కునుడు వెనుక అసలు మతలబేందంటే గీ కాక పేరు గజ్జి లింగయ్య. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నాగంపేట ఊర్లుంటాడు. 15 ఏండ్ల కింద ఒక్కపారి సర్పంచిగా చేసిండట. ఆ టర్ము వచ్చినాక వచ్చిన ఓట్లల్లా సర్పంచ్గా పోటీ చేసిండట. కానీ ఓడిపోయిందట. ఇక అప్పటి సంధి గెలిచేదాకా చెప్పులేసుకోనని శపథం చేసిండు. సర్పంచ్ కుర్చీలో కూర్చునేదాకా కాళ్ళకు స్లిప్పర్లు, శాండిళ్లు, బూట్లు అసలుకే వేసుకోనని ఒట్టు పెట్టుకున్నాడట. 15 సంవత్సరాల్లో నేను ఓడిపోయినా. అప్పటి సంధిగా ఇప్పుడు సర్పంచ్ అయినాకనే చెప్పులు వేసుకుంటాను. ఫస్ట్ సర్పంచ్, ఫస్ట్ వార్డు నంబరు, మర్ర సర్పంచ్ అయినాక మర్ర ఎంపీటీసీ, ఇప్పుడు సర్పంచ్. 15 సంవత్సరాల నుంచి చెప్పులు వేసుకోలేదు. గెలిచిన కాబట్టి ఇప్పుడే చెప్పులు వేసుకున్నా. ఇక మొన్ననే ఓట్లలో భారీ మెజారిటీ తోటి గెలిచిండట. ఇక 15 ఏండ్ల తర్వాత చెప్పులు దొడుకుంటున్నాడని ఇంటోళ్ళు కొత్త చెప్పులు తెచ్చి దొడిగిపించిండ్రు. ఊరోళ్ళకే కాదు దునియా అందరికి తెలిసేటట్టు చెప్పులు దొడుక్కుంటా వీడియో తీసి మరీ జూలిస్ తీపిచ్చిండ్రు. ఇప్పుడు నీళ్ల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా గట్లనే. ఆ నడుమ గెలిచేదాకా గడ్డం తీయనని అన్నాడు. గట్లుంటే నువ్వే గుడ్డేలుగు లెక్క అయితావని ఆ నడుమ కేసీఆర్ సార్ కూడా విమర్శించిండు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లా కారు పార్టీ గెలిస్తే నా చెవు కోసుకుంటానని సిపిఐ నారాయణ కూడా సవాల్ చేసిండు. ఇక ఎన్నికల్లా కారు పార్టీ భారీ మెజారిటీ తోటి గెలిచిందని కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా నాకు నారాయణ మంచి దోస్తు, చెవులేని నారాయణను నేను చూడలేను, ఆయన చెవు తీసుకోవాల్సిన పనిలేదని చెప్పిండు. ఇక అట్లనే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం కూడా కేసీఆర్ సారు మళ్ళా ఏలువడిలకు వచ్చేదాకా చెప్పులేసుకోనని శపథం చేసింది. మరి అక్క కోరిక ఎన్నడు నెరవేరుతుందో, ఎన్నడు చెప్పులేసుకుంటుందో చూడాలే మరి. నిన్న ఇచ్చిన మాటనే ఇయ్యాల మర్చిపోతుంటారు. అసొంటిది కాక గిన్నేండ్ల మాట మీద కట్టుబడి ఉన్నాడంటే గ్రేటే కదా. గజ్జి లింగయ్య కాక చేసిన శపథం మీద నిలబడి ఇంటి పేరు నిలబెట్టిండని తారీఫ్ చేయబట్టిండ్రు ముచ్చటేరుకైన జనాలు.